శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మరియు వ్యాఖ్యలో భాగంగా నిన్నటి వరకు ఒక శ్లోకాన్ని చూసాం. ఈరోజు మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రణీ అగ్రణి అంటే అగ్రగణ్యుడు. అగ్రణి ముందుండువాడు. అగ్రణి అంటే అగ్రజుడు. అగ్రభాగంలో ఉండువాడు. ఎక్కడ అగ్రభాగంలో అంటే ఈ చరాచర జగత్తు ఏదైతే ఉందో దానికి పైన ఉండువాడు, అంటే భిన్నంగా ఉండువాడు. ఇహలోకం ఏదైతే ఉందో అది ఆయన నివాసం కాదు. ఆయన నివాసము పరమపదము. పరమపదవాసి శ్రీమన్నారాయణుడు. ఎక్కడుంటుంది పరమపదము అంటే ఈ జగత్తుకు భిన్నంగా ఉంటుంది. పరమ అంటేనే కనిపించనిది అర్థం. ఎక్కడో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, అక్కడికి ఎలా పోతుంది ఈ జీవాత్మ అనేది అదొక గరుడ పురాణం ప్రకారం అదొకటి ఉంది. జీవాత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది. అందుకే అగ్రణి, అక్కడ ఉండువాడి యొక్క అంశలో ఇక్కడి జీవాత్మ ఐక్యము చెందుతుంది. కాబట్టి అగ్రణి పైన ఉండువాడు, మనకన్నా ముందుండువాడు. ఈ జీవాత్మలో ఒక అంశగా పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ జీవాత్మని తీసుకువెళ్ళే పని కూడా ఆయనదే. ఆయన తీసుకెళ్తాడు. ఆయనలో ఐక్యము చేసుకోవటానికి ఈ జీవాత్మను తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? పరమపదానికి తీసుకెళ్తాడు. పరమపదం ఎవరిది? ఆయన ఉండే స్థానం. ఎక్కడుందది? ఈ జగత్తుకు భిన్నంగా ఉంది. ఎక్కడ ఉందో స్పష్టంగా తెలియదు. అందుకే గజేంద్ర మోక్షంలో ఏనుగు అంటుందన్నమాట, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృతస్సర ప్రాంతేందు కాంతోపలోత్పల. ఎక్కడో ఉన్నావని అంటారు. ఎక్కడో నీ వైకుంఠం ఎటు ఉందో తెలియదు, ఏ దిక్కుకుందో తెలియదు. మొత్తానికి ఎక్కడో పైన మాకన్నా ముందున్నావు, ఉంటావు, ఆ నమ్మకం ఉంది అని పిలవగానే అప్పుడు వచ్చాడు. కానీ ఈ పరమపదం అనేది ఒకటి ఉంది. అంటే దేవుడి నివాసయోగ్యమైన స్థలం అది. దాని పరమ అంటే కనిపించదు. కనిపించని స్థావరంలో ఉన్నాడు. మరి ఈ జీవాత్మ వెళ్ళిపోగానే ఎవరు తీసుకెళ్తారు? మళ్ళీ ఆయన తీసుకెళ్తాడు. పరమాత్మ యొక్క అంశ ప్రతి జీవిలో ఉంటుంది కాబట్టి ఆయన దగ్గరుండి తీసుకెళ్తాడట. అందుకని అగ్రణీ. ఈ జీవాత్మ ప్రయాణము, పరమపదానికి ప్రయాణము 11 రోజులు. అందుకే మనకు 11 రోజులు ఉత్తర కర్మలు చేస్తారు. మొదటి రోజు నుంచి మొదలు పెడితే ప్రతిరోజు కూడా ఒక ప్రయాణం అట. ఈ జీవాత్మ ప్రయాణం అంటారు దాన్ని. ఆయన దగ్గరుండి తీసుకెళ్తాడు శ్రీమన్నారాయణుడు. అందుకే ఏ సాంప్రదాయంలో కూడా ఈ ఉత్తర కర్మలు చేసేటప్పుడు
ఈ శ్రాద్ధ సంరక్షకస్య శ్రీ మహావిష్ణు స్వరూపస్య అని చెప్తారు ఏ సాంప్రదాయంలో కూడా. స్మార్తులు కానివ్వండి, వైష్ణవులు కానివ్వండి, చార్వాకులు కానివ్వండి, ఈ ఉత్తర కర్మలు చేస్తున్నారు అంటే ఈ ఉత్తర కర్మకు అంతటికీ కూడా ఎవరయ్యా బాధ్యత అంటే శ్రీమన్నారాయణ. శ్రాద్ధ సంరక్షకస్య ఈ 11 రోజులు చేసే కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ సంరక్షిస్తూ ఉంటాడు. ఆయన ముందుగా ఆహ్వానిస్తారనమాట పిండ ప్రధానంలో. కాబట్టి ఆయన పర్యవేక్షణలో ఆయన దగ్గరుండి ఈ జీవాత్మను తీసుకెళ్తాడు. బ్రతికున్నప్పుడు జీవాత్మ అనాలి, చనిపోయిన తర్వాత ప్రేతాత్మ అంటారు. ఈ జీవాత్మ మరణించగానే ప్రేతాత్మ అవుతుంది. ఈ ప్రేతాత్మని తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? పరమపదానికి తీసుకెళ్తాడు. ఈ పరమపదానికి తీసుకెళ్లే క్రమంలో ఇక మనకు సూర్యుడిని పిలుస్తారు, తర్వాత రుద్రుడు వస్తాడు, తర్వాత సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న అనేటువంటి వసురూపాలు, వసుదేవతలు అంటారు వాళ్ళని. వాళ్ళ యొక్క సమక్షంలో తీసుకెళ్తూ ఉంటాడు. అందుకే 12వ రోజున కొంతమంది సాంప్రదాయంలో పరమపదోత్సవం అని ఒక కార్యక్రమం చేస్తారు. అంటే ఇంకా 11 రోజులు ప్రయాణం చేసి 12వ రోజున ఈ జీవాత్మ పరమాత్మలో వైకుంఠ ధామానికి పోతుంది. అక్కడ పోయిన తర్వాత ఏం జరుగుతుంది అదొక పెద్ద పురాణం. అక్కడికి వెళ్ళటం మాత్రం 12వ రోజు పరమపదోత్సవము, పరమపదానికి తీసుకువెళ్తాడు. లేదా కొంతమంది శివైక్యము, కైలాసం పోతుంది. ఏదైనా ఒకటే, ఆ మార్గంలో ఏది చెప్పినా కూడా దేవుళ్ళో ఐక్యం కావడము, దేవుడి సమక్షంకు వెళ్ళిపోవటము, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం. ఎక్కడున్నాడు ఈ దేవుడి యొక్క స్థావరము అంటే ఇది కాని ప్రదేశంలో ఉన్నారు. అంటే ఈ జగత్తు, కంటికి కనిపించే ఈ జగత్తు ఏదైతే ఉందో దీనికి సంబంధము లేని ఒక ప్రదేశంలో ఉన్నాడు. అది ఎక్కడుందో మన వాళ్ళు పెద్దలు చెప్పారంతే. పెద్దలు చెప్పారు కాబట్టి పలాని దగ్గర ఉన్నాడు దేవుడు, ఆయన స్థావరం అది, ఈ జీవాత్మను తీసుకెళ్తాడు. కాబట్టి అగ్రణి అని చెప్పేసి అంటారు. అగ్రభాగంలో ఉండువాడు, అగ్రజుడు అంటే రక్షించువాడు, అగ్రజ అంటే తనకన్నా ముందు ఉన్నటువంటి వాడు. అందుకే మనకన్నా ముందు పుట్టినటువంటి అన్నయ్యని ఏమంటారంటే అగ్రజుడు అంటారు. అంటే వారసత్వంలో ఏమిటంటే అగ్రజుడికి అగ్రభాగం కొద్దిగా పెద్దవాడు కాబట్టి ఒక ప్రాధాన్యత ఉంటుంది. రెండవ వాడికి ఒక ప్రాధాన్యత ఉంటుంది, మూడవ వాడికి ఒక ప్రాధాన్యత, నాలుగవ వాడికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఇట్లా కనిష్ఠుడు అంటే ఒక ప్రాధాన్యత ఉంటుంది. అంటే చేసేటటువంటి క్రతువులో. కాబట్టి ఆ విధంగా ఏంటంటే అగ్రజుడు అంటే దేనికైనా అర్హుడు అని అర్థం. ఇంటికి పెద్దోడు ఏంటంటే ఇంటిని చూసుకోవడంలో అన్నిటికీ అర్హుడు ఆయన. ముగ్గురు అన్నదమ్ములు ఉంటే మిగతా ఇద్దరిని చూసుకోవాలి, అక్కచెల్లెలు ఉంటే అక్కచెల్లెలను చూసుకోవాలి. ఇంటికి పెద్దోడు అంటారు. అందుకే అగ్రభాగంలో ఉండువాడు. తర్వాత తల్లిదండ్రులను చూసుకోవాలి, తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా సంరక్షించే బాధ్యత ఉంది. తమ్ముల పిల్లల్ని, చెల్లెళ్ళ పిల్లల్ని కూడా సంరక్షిస్తూ ఉండాలి. అది ఆయన బాధ్యత. అందుకే అగ్రజుడు అంటారు, ఇంటికి పెద్దోడు. అట్లాగే ఈ ప్రపంచానికి అగ్రజుడు కాబట్టి అగ్రణీ. గ్రామణి, గ్రామణి అంటే ఇక్కడ గ్రహించువాడు, ఆకర్షించువాడు, ఆకర్షిస్తాడు. అంటే దైవ బలము మనుష్యుల యొక్క మనస్సును, ఆత్మను ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే మనకు పరమ భక్తులందరూ కూడా దేవుడి పట్ల ఆకర్షితులయ్యారు. ప్రారంభంలో లేని ఒక ఆకర్షణను కలిగించువాడు.
పుట్టగానే భక్తులేం కాలేదు. చాలామంది దేవుడి ఆకర్షణ వల్ల భక్తులయ్యారు. అన్నమాచార్యుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత ఆయన భక్తుడే, ఆయన పాటలు రాశాడు. క్షేత్రయ్య మువ్వ గోపాలస్వామిని, శ్రీకృష్ణ పరమాత్మని దర్శించినంత మాత్రం చేతనే ఆయనకు కవిత్వం అలవడింది. కాళిదాసు కాళికామాతను దర్శించిన తర్వాతనే ఆమె దయ వల్ల, ఆమె ఆకర్షణ వల్ల కవి అయ్యాడు. వేమన అంతే. ఇట్లా మనము కవులు కానీ, కళాకారులు కానీ, భక్తులు కానీ దైవశక్తికి ఆకర్షితులయ్యారు. ఆ విధంగా ఆకర్షించువాడు ఎలా ఆకర్షిస్తాడు? మనుష్య రూపంలో ఉండే ఆకర్షిస్తాడు. మనుష్య రూపం అంటే దైవాంశ సంభూతులు అంటారు కదా. వేల మంది ఆ విధంగా మనకు జన్మించారు. వేల మంది దైవాంశ సంభూతులు. అంటే ఏదో మామూలు మనుష్యులకు లేనటువంటి ఒక ప్రత్యేకత ఉంటుంది వారికి, అదే దైవాంశం. మనం కష్టపడి చేసే పని వారు అలవోకగా చేస్తారు. మనం కష్టపడి చదువుకునే చదువును వాళ్ళు అలవోకగా చదువుకుంటారు. మనం ఎంత శ్రమించినా రానటువంటి ఒక ఫలితము వాళ్ళు అవలీలగా చేసేస్తారు. అదే దైవాంశం. ఇక ఏకసంతాగ్రాహి అంటారు స్వామి వివేకానందుడు. ఒక్కసారి చదువుతాడట ఆయన. ఏం మెమొరీ అండి! అబ్బాబ్బాబ్బా! ఏది రెండవసారి చదవలే ఆయన. మళ్ళీ మెట్రికులేషన్ ఫెయిల్ అయ్యాడు. చూడండి, దైవాంశం ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాళిదాసు ఏకసంతాగ్రాహి. ఒకసారి కాళికామాతని స్మరించేశాడు, రాసేశాడు. పోతన పలికెదడి భాగవతమట, పలికించువాడు రామభద్రుండట, నే పలికెద భవహరమగునట, పలికెద వేరుండుగాద పలుకగనేల. నేను కాదు రాసేది, శ్రీరామచంద్రుడు. పలికెడిది భాగవతమట, పలికించువాడు రామభద్రుండట. నాలో చేరి పలికించువాడు ఎవరయ్యా అంటే రామచంద్రుడే. ఆయనదే తప్ప వేరే నాదేం లేదు. అట్లా ఆకర్షితులయ్యారు భగవంతుడికి. భగవంతుడి యొక్క లీలా విలాసాలకు ఆకర్షితులై పరమభక్తులైనటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు మన పురాణాలు. వేల మంది. ఆది శంకరాచార్య మహాస్వామి 6వ సంవత్సరంలోనే సన్యాసాన్ని తీసుకున్నాడు. ఆకర్షితుడైపోయాడు. 6 సంవత్సరాలకే సన్యాసి అయిపోయాడు ఆయన. ఎంత గొప్పతనం అంటే 32వ సంవత్సరంలో జీవ సమాధి అయ్యాడు. ఎంత శక్తి ఉండాలి, ఎంత దైవాంశం ఉండాలి. రామానుజాచార్య మహాస్వామి అట్లా ఆకర్షితుడైపోయాడు ఆయన శ్రీరామచంద్రుడికి, వెంకటేశ్వర స్వామికి. అట్లా ఆకర్షణ శక్తి కల దైవం ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణ. గ్రామణి గ్రహించేసేస్తాడు, లాగేస్తాడు. కాబట్టి మనకు ఈ సందర్శన అందుకే దేవాలయాన్ని సందర్శించడం దేనికంటే ఆకర్షించబడటం. దానివల్ల కర్మ పరిపక్వత, మానసికమైనటువంటి వికాసం, ఆధ్యాత్మికంగా వికాసం చెందాలంటే దైవ దర్శనాలు చేసుకోవాల్సింది. లేకపోతే సాధ్యం కాదు, మనసు వికసించదు. అక్కడ ఉన్నటువంటి దైవశక్తిని, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని, స్థలానికి ఒక శక్తి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇక్కడ మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. కానీ తిరుపతికి స్థల ప్రభావం ఉంటుంది. దానివల్ల ఒక మానసికమైనటువంటి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత, ఒక డివోషనల్ వైబ్రేషన్ మన శరీరం పట్ల, మన మనసు పట్ల, మన ఆత్మ పట్ల
తద్వారా మనం ఏంటంటే ఒక ఒక మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతాం. ఆ విధంగా ఆకర్షించువాడు కాబట్టి గ్రామణి అని చెప్పేసి అంటారు. అగ్రణీ గ్రామణి శ్రీమాన్. తన భక్తులందరికీ కూడా శ్రేయస్సును కలిగిస్తాడు శ్రీమాన్. సంపదనిస్తాడు. మరి సంపద అనగానే మనము ఇప్పుడున్నటువంటి లౌకికపరమైనటువంటి డబ్బు అనుకుంటాం. సరే, అది కూడా మనకు లక్ష్మియే. కానీ అప్పుడు అవి లేవు. ఇప్పుడున్నటువంటి కరెన్సీ కానీ కాయిన్స్ కానీ అప్పుడు లేవు. సంపద అంటే యశస్సు, సంపద అంటే కీర్తి, సంపద అంటే మానసిక వికాసం, సంపద అంటే వర్చస్సు, సంపద అంటే ఆరోగ్యం, సంపద అంటే ధర్మ మార్గంలో ప్రయాణించటం, ధర్మస్వరూపాన్ని కలిగి ఉండటం, అది సంపద. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన అయోధ్యలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడో అడవిలో ఉన్నప్పుడు అట్లాగే ఉన్నాడు. ఎందుకంటే ధర్మ సంపద కలవాడు. ఏం భేదమేమీ చూపించలే. అరే, నాకు ఈ రాజ్యం పోయింది, నేను మా నాయన వదిలిపెట్టి వచ్చాను, అంతఃపురాన్ని వదిలిపెట్టి వచ్చాను, భోగభాగ్యాలు వదిలిపెట్టి వచ్చాను, ఈ అడవిలో ఏంటిది ఇది అని చెప్పేసి ఆయన ఏమి అనుకోలే. ఎందుకంటే ధర్మ సంపద కలవాడు. అంతఃపురం ఎలాగుందో అడవి అట్లాగే ఉంది ఆయనకు. రెండు సమానంగానే చూశాడు. ఏమి ఇబ్బంది ఏం పడలే. తర్వాత అంశతూలిక తల్పంలో పడుకున్నప్పుడు ఎట్లా ఉన్నాడో భూశయనం భూమి మీద పడుకున్నప్పుడు అట్లాగే ఉంటారు. అరే, నేను ఇక్కడ కటిక నేల మీద పడుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి పట్టు వస్త్రాలు కట్టుకున్నప్పుడు ఎలా ఉన్నాడో నార వస్త్రాలు కట్టుకున్నప్పుడు అలాగే ఏం ఫీల్ కాలే ఆయన. అరే, నేనేంటి బట్టలు వేసుకోవడం, నార వస్త్రాలు, నారతో తయారు చేసినటువంటి వస్త్రాలు ధరించాడు. ఆయన ఏమి ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ధర్మ సంపద కలవారు. ఐశ్వర్యంలో అంటే లౌకిక ఐశ్వర్యంలో ఎలా ఉంటాడో అది లేనప్పుడు కూడా అలాగే ఉంటారు. కాబట్టి ఆరోగ్య సంపద, కీర్తి సంపద, దైవబలం, ధర్మ సంపద ఇవన్నీ కలవారు ఎక్కడైనా ఒకటే. రమణ మహర్షి కేవలం ఒక కౌపీనం అంటే గోచిగుడ్డ తప్ప ఇంకా ఆయనకి ఏమి లేదు. ఆయన ఏం ఫీల్ కాలేదు. అరే, నేను మంచి బట్టలు వేసుకుంటే బాగుండు, కేవలం ఒక ఉత్తరీయం అంతే, ఇట్లా కట్టుకుంటాడు అంతే. ఇక వేరే వస్త్రం ఏమీ లేదు. జీవితాంతం అట్లాగే ఉన్నాడు. ఎందుకని అంటే ఆయనకు ధర్మ సంపద కలవాడు, వర్చస్సు కలవాడు, కీర్తి సంపద కలవాడు, ఆధ్యాత్మిక సంపద కలవాడు, ముఖ్యంగా దైవాంశ కలవాడు. అదే సంపద. దైవం యొక్క కృపే సంపద. కాబట్టి శ్రీమాన్ ఎప్పటికీ ఈ అనేక రకాలైనటువంటి సంపదలను ఇస్తూ శ్రేయస్సును కలిగిస్తాడు కాబట్టి శ్రీమాన్. మిగతా భాగాన్ని రేపటి భాగంలో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం.